2 మాసాలుగా గ్రామ వాలంటీర్స్ కు జీతాలు లేవని, ప్రభుత్వం నుంచి జీతాలు ఇప్పించేలా చూడాలని జంగారెడ్డిగూడెం మండలం తాడువాయి గ్రామానికి చెందిన వాలంటీర్స్ ఎంపీడీఓ కృష్ణప్రసాద్ కు వినతి పత్రాన్ని అందజేశారు. గ్రామ వాలంటీర్స్ కు నెల జీతం 10,000 రూపాయలు ఇస్తామని ఎన్నికల సమయంలో వాగ్దానం చేశారని, ఆ విధంగా 2 మాసాలుగా జీతాలు ఇవ్వాల్సి ఉందని, తమకు జీతాలు ఇచ్చే విధంగా కూటమి ప్రభుత్వం సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ వాలంటీర్స్ మహేష్, ఎస్కే రసూల్, రవి, రాంబాబు, రాజ్యలక్ష్మి, నరసమ్మ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిటీ న్యూస్ తో మాట్లాడారు. జంగారెడ్డిగూడెం మండలం తాడువాయి గ్రామం వాలంటీర్స్ వచ్చామండి. మాకు 2 నెలల నుంచి పెండింగ్లో ఉన్న బకాయిలు విడుదల చేయలేదండి. మేము 28 మంది వాలంటీర్స్ ఎవరు కూడా రాజీనామా అనేది ఎవరికి మేము సబ్మిట్ చేయలేదండి. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మేనిఫెస్టోలో 10,000 ఇచ్చి ఉద్యోగ భద్రత కల్పిస్తానని హామీ ఇచ్చారు. అది ఇంతవరకు ఎటు తేలకుండా నాంచుతున్నారు. మాకు వెంటనే ఉద్యోగ భద్రత కల్పించి 10,000 జీతం చేసి మమ్మల్ని విధుల్లోకి వెంటనే తీసుకోవాలని మా వాలంటీర్ల నుంచి మేము డిమాండ్ చేస్తున్నామండి. ఎంపీడీఓ గారికి ఇప్పుడే వినతి పత్రం అందించడం జరిగింది. ఆయన సానుకూలంగా స్పందించారు. ఈ ప్రభుత్వాన్ని దృష్టికి మేము తీసుకెళ్తామని చెప్పారు. మేము తాడువాయి పంచాయతీ నుంచి వచ్చామండి. మేము ఎవరో రిజైన్ చేయలేదండి. మా డిమాండ్ ఒకటే, ఎన్డీఏ కూటమిని ఒకటే కోరుకుంటున్నాము. మమ్మల్ని విధుల్లోకి తీసుకోవాలి, మా జీతాలు మాకు ఇవ్వాలి. మేము వెంటనే వర్క్ చేయాలని మేము ఆశపడుతున్నాం. మేము వేరే పనులు కూడా ఏమీ చేసుకోవట్లేదు, ఇంటి దగ్గరే ఉంటున్నాము ఖాళీగా. మమ్మల్ని వెంటనే విధుల్లోకి తీసుకుని మా జీతాలు మాకు ఇప్పించి మా విధుల్లో మమ్మల్ని చేర్చుకుని మా వర్క్ మాకు ఇప్పించాలని ప్రభుత్వాన్ని మేము కోరుతున్నామండి. మా 10,000 జీతం కూడా మాకు ఇప్పించాలని కోరుకుంటున్నాం.